మెదక్ పట్టణం పిట్లంపేస్కు చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంట్లో బంధించి బెదిరించాడనే కారణంతో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ను మెదక్ పట్టణ పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపైన మెదక్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయవాది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెల్లవారుజామున మల్లికార్జున్ గౌడ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పకుండా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వారిపై పోలీసులు కేసులు పెడుతూ ఇష్టారీతిగా ప్రవర్తించడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అభం శుభం తెలియని మా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే మేమే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ చేయడం లేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పట్టణంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘన జరిగిందని అన్నారు. అయినప్పటికీ వారిపైన పోలీసులు కేసులు పెట్టడం లేదు అన్నారు. పోలీస్ స్టేషన్లు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారాయని ఆరోపించారు. హైకోర్టు స్టే ఇచ్చిన వ్యక్తులను అరెస్టు చేయరాదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ పోలీసులు అత్యుత్సాహం చూయించి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మల్లికార్జున్ గౌడ్ను అరెస్టు చేశారు. దానికి తగిన మూల్యం భవిష్యత్తులో పోలీసులు చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాజకీయ ఒత్తిడిలకు లోనై చట్టాన్ని అతిక్రమించి కేసులు పెడితే పోలీసులే బాధ్యులవుతారని అన్నారు. ఈ విషయంలో హెచ్ఆర్సీకి, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు, న్యాయస్థానానికి వెళ్తామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి నేటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర పన్ని అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ పట్టణ సిబ్బంది, పట్టణ సీఐ తన సిబ్బందితో వచ్చి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పకుండా తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్టు చేశారని తెలిపారు. అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని న్యాయస్థానంలో ప్రశ్నిస్తామని అన్నారు. పోలీసు వాళ్ళు ఇష్టారాజ్యంగా కేసులు పెడతా ఉన్నారు. ఇష్టమైనటువంటి కేసులు పెడతా ఉన్నా కూడా అన్ని కేసులలో కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఏం చెప్పింది? 61 ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తే మల్లికార్జునే గాని, జీవన్నే గాని, వేన్నే గాని, హబీబ్నే గాని, తర్వాత మన మల్లేష్నే గాని మీరు ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్ గా కేసు ఇచ్చింది. అయినాక తర్వాత కూడా మళ్ళీ 64 లో కూడా టైం నంబర్ లో కూడా ఏది మన వీళ్ళందరూ ప్రసాద్నే గాని, తర్వాత రామగౌడే గాని వీళ్ళందరి మీద కేసులు వేస్తే వాళ్ళ కూడా రెండో కేసు చూడ గన్మ్యాన్ అట. ఆయన గన్మ్యాన్ కాంప్లైంట్ ఇస్తారు. ఏంటంటే ఏం పొద్దుగాల 4 గంటల కాంప్లైంట్ ఇస్తారు. ఈయనేమో హబీబ్ ఖాన్ ఏమో 12 గంటల కాంప్లైంట్ ఇస్తాడు. 2 గంటల 10 నిమిషాలకు ఇస్తాడు. ఇంకో కాంప్లైంట్ ఏమో గన్మ్యాన్, ఎమ్మెల్యే గన్మ్యాన్ అట. మా ఎమ్మెల్యేని చంపడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఎమ్మెల్యే గన్మ్యాన్ కంప్లైంట్ ఇచ్చేస్తాడు. అది 4 గంటల కంప్లైంట్ ఇచ్చేస్తాడు. ఆ ఎమ్మెల్యే గన్మ్యాన్ చెప్పే దాంట్లో కూడా హైకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చేసింది. ఇన్ని స్టేలు ఇచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళకి ఇంకా కూడా మరి మరి ఏమనాలో మన వాళ్ళ పదవి ఉపయోగించాలి నాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా కూడా వాళ్ళు ఏంటంటే ఈ టెర్రరైజ్ చేస్తా ఉన్నారు. మెదక్ ప్రజలను ప్రయాణిక్ చేస్తా ఉన్నారు. మెదక్ ప్రజలను ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నం చేయకుండా రకరకాల కేసులు పెడతా ఉన్నారు, రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇదే కాకుండా మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఒక్క కేసు బుక్ అయ్యలేదు. మీరు చూడండి, ఆలోచన చేయండి. నా మీద కూడా రకరకాలుగా దేవేందర్ రెడ్డి అతి త్వరలోనే అరెస్ట్ కాబోతుందని చెప్పేసి గత 6 నెలల నుంచి సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇచ్చేస్తే నేను స్వయాన కంప్లైంట్ పోయి ఇచ్చేసి పొజిషన్ పోయి ఇచ్చేసిన. కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కావట్లేదు. అదే ఎమ్మెల్యే కారు అదే రాత్రి యాక్చువల్ ఆ రోజు ప్రచారం చేయొద్దు, ఏం చేయొద్దు, అయినా కూడా రాత్రి 3 కార్లు వేసుకొని పోయి ప్రచారం చేసేసి అంటుకున్నట్టయితే వాళ్ళ మీద కారు ఎక్కిచ్చేసి ఒక ప్రసాద్ అనేటువంటి కార్యకర్త కాలుకి దెబ్బ తగిలితే ఆయన కంప్లైంట్ ఇచ్చేస్తే ఆయన మీద కంప్లైంట్ తీసుకోరు. అదే విధంగా ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. నిన్నగాక మొన్న ఒక ఆటో గాల పెట్టిర్రు. ఆటో గాల పెట్టేస్తే ఆటో మీద కంప్లైంట్ తీసుకోమని చెప్పేసి ఓకే 2 గంటలు ఒక ముస్లిం మహిళ 2 గంటలు ఆడ నిలబడ్డా కూడా 10 లక్షలు ఎవరు తీసుకోరు. సిఐ లేడు అని చెప్తారు, ఎస్ఐ రాలేదని చెప్తాడు, తర్వాత ఎవరు కేసు తీసుకోవట్లేదు. అంటే ఈ విధంగా పోలీస్ స్టేషన్ లేదంటే పేరు కేంద్రం మా డీజీపీ గారు చెప్తా ఉంటారంటే మంచిగా రిస్క్ తో అలవాటు చేసినాము, కూర్చుండ పెడతాము, మంచినీళ్ళు ఇస్తాము, ఛాయ్ తాగిపిస్తాము, ప్రశాంతం. మాకు జిల్లా న్యాయస్థానం మీద, హైకోర్టు మీద, అదేవిధంగా అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. ఏదైతే అక్రమ కేసులు పెట్టి ప్రజలు బలిగాక తప్పదు. అక్రమ అరెస్ట్ గారిని కూడా కోరుతా ఉన్నాం. మాకు ప్రజా వ్యవస్థ మీద కూడా న్యాయస్థానం ముందు ఈ తప్పుడు కేసులు పెట్టడానికి దోషులుగా సిఐ గారు పద్ధతి మార్చుకోవాలి. అవకాశం ఇవ్వకుండా కూడా కనీసం లోపల రాని పెడితే స్వీపర్ వాళ్ళు అక్కడ నిర్బంధించి శాశ్వతంగా విషయం గుర్తుపెట్టాలి. మేము చూపెట్టాలి. అక్కడ బీపీ మిషన్ పనిచేయాలి. 400, 450, 200 వేలు ఇంత హాస్పిటల్లో పేద రోజు కానీ అక్రమ కేలుస్తుంది. న్యాయమే విపరీతమైనటువంటి పెడతామని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ పార్టీకి మద్దతు దొరుకుతుందనే
ఆ కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ కూడా రాజకీయ కక్షలో భాగమే. రాజకీయ కక్షలే కేసులు పెడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. అదే పంతాలో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా అదే విధానంగా పోతా ఉన్నారు. పోలీసులకు కూడా మరి తెలియాలి కదా, ఎక్కడ న్యాయము, ఎక్కడ పోలీసు, ఎక్కడ కేసు. వాళ్ళ యొక్క చట్టం వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళ కేసు ఏంది, ఎక్కడ కేసులు కూడా వాళ్ళ ఆ చట్టాన్ని అతిక్రమించి అంటే ఎక్సెస్ పోయి కేసులు పెడతా ఉన్నారు. మరి పోలీసులనే ఉంటాడు, కానీ ఇట్లాంటి కేసులు, అక్రమ కేసులు పెట్టి అరాచకాన్ని పాల్పడి భయప్రాంతులకు గురి చేస్తే, ఇబ్బంది పెడితే రేపు రాబోయే కాలంలో ప్రైవేట్ పిల్లేస్తాం, హైకోర్టులకు వెళ్తాం, మా హెచ్ఆర్సీ పోతాం. డెఫినెట్ గా మేము న్యాయస్థానం ఎస్సీలే ఉంటారు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే జరుగుతుంది. ఇక్కడ న్యాయం ఎక్కడుంది, మీ చట్టం ఎక్కడుంది, మీ పోలీసు వ్యవస్థ ఏం చేశాడని గౌరవం ఇచ్చినాం. వాళ్ళ పని వాళ్ళ చట్టం తన పని తాను చేసుకోపోతా అంటే చట్టం చేసుకోపోతా అనుకున్నాం. చట్టం చేస్తలేదు, పోలీసు వాళ్ళు చేస్తున్నారు. దాట్ ఎక్సెస్ చేసి కేసులు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికి ఓపిక పట్టినాం, మా సహనానికి పోతాం, న్యాయస్థానానికి పోతాం. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ అదర్స్ అని పెట్టినట్టుగా మేము హెచ్ఆర్సీని ఆశ్రయిస్తాం. న్యాయస్థానానికి వెళ్తాం. భయపడేది కాదు. ఉద్యమంలో